ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జనం అంతా మన కోసం చూస్తున్నారు, మనం ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట కొంచెం అతిశయోక్తిగా అనిపించట్లా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అప్పుడే వైసీపీ కావాలనుకుంటారా? నిజం మాట్లాడితే అతిశయోక్తి అంటే ఎట్లా? అతిశయోక్తులు చంద్రబాబు నాయుడు చెప్తాడు. నిజానికి దగ్గరగా ఉండాలి కదా. మా సీఎం గారు, ఇప్పుడున్న మా సీఎం బాబు గారు చెప్తారు అతిశయోక్తులు. అతిశయోక్తి అలంకారాలు అక్కడ ఉంటాయి, మా దగ్గర నిజమే ఉంటుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనే కూటమి ప్రభుత్వం ప్రజల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తమ సంక్షేమమే, అంటే తమ ఎమ్మెల్యేలు లేకుంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఈ సంక్షేమాలు తప్పనిస్తే అసలుకి మినిమం రూల్ కూడా రాష్ట్రంలో లేకుండా పోయిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తితో ఉండడం కాదు, ఆందోళనతో ఉన్నారు. ఈ రోజున ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎందుకు ఆందోళనతో ఉంటారు సార్? పెన్షన్లు పెంచిస్తా ఉన్నారు, ఇచ్చారు, బ్రహ్మాండంగా అద్భుతంగా నడుస్తుంది. ల్యాండ్ ఆర్డర్ని బ్రహ్మాండంగా చేస్తామని చెప్తున్నారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 18 నెలల్లో తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ చేసినందుకు ప్రజలు ఆందోళన ఉంటారా? అదే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పినందుకు భయపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే 18 లక్షలు, 13 లక్షలు, 6 లక్షలు చెప్తా వచ్చారు. తీరా అవి చూస్తే ఆఖరికి ఒక 16 సబ్జెక్టు కరెక్షన్ 17 వేల కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాలు ఏం కనపడలేదు. బహుశా నేను అనుకుంటుంటాను ఆఖరికి ఆయన పెట్టిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం తక్కువేమో అనిపిస్తుంది గవర్నమెంట్కి. సో అట్లా పెద్ద మాటలు మాట్లాడుతారు కాబట్టి జనాలు భయం పోయింది. ఇప్పుడు ఆందోళన మొదలైంది, ఏమైపోతామా అని. ఇప్పుడు శాలరీస్కి అప్పు, ప్రతి నెల అప్పు పోవాలి. రోడ్లు గుంతలు పడితే గుంతలు లేవు చూసుకొని పొమ్మంటారు. అసలు హాస్టల్లో చివరికి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి కూడా జనానికి బువ్వలేదు మాకని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. రైతుల గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రైతుకి ఒక్క లాభం లేదు, ఏం లేదు. ఏదన్నా టైం బాగుండి ఒక రేటు పెరిగితే కొద్దిగా పెరిగినట్లు, లేదంటే సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. ₹1 కేజీ అరటి పండ్లు అమ్మిన కాలాన్ని చూసాము ఈ రాష్ట్రంలో. ఇంటికి మించి ఆఖరికి 13,000 పైచీలకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అమరావతిలో పెట్టి కడతామంటే మా లాంటి వాళ్ళకి కానీ ప్రజలకు అర్థం కావడంలే. ఎంత పెద్దగా అసలు హైదరాబాద్ సిటీలో కూడా బహుశా పెద్ద విల్లాలు కూడా 3,000-3,500తో కడతారేమో, కానీ 13,000 12,000 చెప్పి పరిస్థితి. ఇంటర్నేషనల్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ సిటీగా దాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ప్రపంచం ఇంకా ఒక దేశంగా మారలేదు కదా. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికంతా తనే ముఖ్యమంత్రి అని, ఈ ప్రపంచానికంతా తను కట్టబోయి అమరావతి రాజధాని అని అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు. విశ్వనగరం అంటున్నారు కదా, దాన్ని విశ్వనగరంగా ఉండాలి. విశ్వనగరం అనేది అసలుకి ఇది కాన్సెప్ట్లో నాకు ఇప్పుడు ఒక నవ్వుతో కూడిన ఒక విధంగా బాధ వేస్తుంది. ఎందుకంటే ఏ నగరం కూడా ఒక ఆయన కట్టడు, దానికి బేసిక్ థింగ్స్ని క్రియేట్ చేస్తారు. తర్వాత అక్కడ జరిగే కార్యకలాపాలు బట్టి ప్రజలు దాంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత సిటీ డెవలప్ అవుతుంది. నేను హైదరాబాద్లో మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ రోజుకి హైదరాబాద్ ఇది వ్యాస్ట్ ఎక్స్పాన్షన్. అప్పటికి జూబ్లీ హిల్సే పెద్ద దూరమైన ప్లేస్, కోటి నుంచి. అప్పటికి దీనికే భయపడుతూ వచ్చిన జనాలు రాత్రి అయితే జాగ్రత్త పోయేవాళ్ళం అక్కడికి. మరి ఇప్పుడు ఎక్కడికి ఇట్లో 50 కిలోమీటర్లు ఉంది, ఇట్లో 100 కిలోమీటర్లు ఉంది. సో సిటీ ఎక్స్పాండ్ అవుతుంది ప్రజలతో, నీ ప్లాన్తో కాదు. ప్లాన్ వేసేసి నేను 1,00,000 మందికి ఇళ్ళు కడతాను, 1,00,000 మంది రారు. 1,00,000 మంది బతకడానికి అవకాశం ఉండాలి, అక్కడ బతుకు తెరువు ఉండాలి. లేకపోతే ఒక లాడ్జ్ కడతాను నేను, ఏదో ఒక లాడ్జ్కి డబ్బులు ఇచ్చాను, భూమి ఇచ్చాను రమ్మంటే జనం పోయి పడుకోరు అక్కడ, వాడు ఫ్రీగా ఇయ్యడు. కాబట్టి దాన్ని ఉపయోగించి మరింత ల్యాండ్ కొట్టేసే ప్రయత్నాలు తప్పనిస్తే మాకు నష్టం వచ్చింది, ఇంకొంత ల్యాండ్ ఇవ్వండి. అవి యూనివర్సిటీలు పెట్టారంటే అక్కడ మాకు సరిగ్గా లేదు, దెబ్బతిన్నాము కాబట్టి మళ్ళీ తలా 20-10 ఎక్కువ ఎకరాలు ఇచ్చారని చెప్పేసి వార్తడు విన్నాను నేను. ఇట్లా ఎక్కడ రేట్లు చూసినా అమరావతిలో అవినీతి జరుగుతుంది అనేది మీ ఆరోపణ ఏంటి దీంట్లో? ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అంతా అమరావతి గురించి ఫస్ట్ నేను చెప్పిన మాట ఏంటంటే మా రాష్ట్రం అంతా దాంట్లో స్టేక్ హోల్డర్స్. నాకైతే రాయలసీమలో పెట్టాలని కోరిక. అటువంటప్పుడు హైదరాబాద్లో కడితే 3,500 కడతా ఉన్నారు, 13,000 కట్టేంత అవసరమే ఉంది. దాని నీతి అందామా, అవినీతి అందామా, లేకుంటే దోచుకోవడం అందామా, లేకుంటే దాచుకోవడం, అది ఆయన చెప్పాలి. అంత కాస్ట్. ఓకే, 40,000 కోట్ల దాకా అప్పు తెచ్చారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లకి తెచ్చారు. 47,000 40 తెచ్చారు ఆఖరికి. ఏం చేశారు లెక్కే ఉంది. ఇప్పుడు నిరంతరం మోటార్లు పెట్టి నీళ్ళు కొడతా ఉంటారు. ఆ ఐకానిక్ బిల్డింగ్ పడవలాగా తేలుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏ నీతి అయినా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్ని తయారు చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మీరు దాని మీద సర్కాస్టిక్గా, దానిపైన వ్యంగ్యంగా, ఏదో నీళ్ళల్లో కడుతున్నారని, నదీ గర్భంలో కడుతున్నారని ఇటువంటి మాటలు మాట్లాడడం సరైందేనా?
కాదని చూపించండి, ఎందుకు ఇన్ని మాటలు వచ్చే రోజు. నదీ గర్భంలో ఎవరైనా రాజధాని కడతారా సార్? అరే ఎంత అన్యాయంగా పరివాహక మాట్లాడతారు. ప్రాంతం వేరు, గర్భం వేరు కదా. నదీ గర్భంలో కడుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరు పదాన్ని పట్టుకుని ఊగిసలాడుతూ ఉన్నారు. ఒక పదాన్ని పట్టుకుని ఊగిందే 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 ఊగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కదా సెంటెన్స్. జగన్మోహన్ రెడ్డి గారికి నదీ గర్భము లేకుంటే నదీ ప్రాంతం అని తెలియదా? ఒక పదాన్ని పట్టుకుని ఊరికి ఊగిస్తాడం కాకపోతే అదేది ఎక్కి ఊగుతుంటాయి అటు ఊగుతాడు పడాకరికి. విషయం చెప్పబోయా నువ్వు కట్టే ఐకానిక్ బిల్డింగ్ ఏడుంది, ఇప్పుడు ఎక్కడుంది అది? అట్లాగే నీవు చెప్పిన హోటళ్ళు వీటళ్ళు ఎక్కడున్నాయి? నీ యొక్క ఆకాశ హార్మ్యాలు ఎక్కడున్నాయి? అవేంటో దాన్ని ఏమంటారు, ఏదో వంతెనలు. ఆ వంతెనలు కలర్ బొమ్మ చూపించావు కదా, స్కైవేస్. అదే కలర్ బొమ్మలు చూపించావు కదా. అదంతా ఆడే కడతామని చెప్పారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అమరావతి ప్రాంతంలో రాజధాని కడతా ఒప్పుకున్నారు. ఇది మరొక అన్యాయం అనమాట. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడి రికార్డులు తీయమని చెప్పండి. విజయవాడలో కడతానని చెప్పాడు. విజయవాడ అమరావతి వేరు జిల్లాలు కూడా ఒక మాట చెప్పాల్సి వస్తే విజయవాడలో కడతాయని చెప్పి జనాల్ని మోసం చేసి అమరావతిలో తనకు సంబంధించిన వాళ్ళకు ఉన్న లాభ నష్టాల్లో బేరు చేసుకుని అక్కడ కట్టుకుంటా ఉన్నాడు. 30,000 ఎకరాలు ఉండాలి, సఫిషియెంట్ ల్యాండ్ ఉండాలి, దొనకొండ అనుకున్నారు. అది కాదు, విజయవాడలో కడతా, మీరు చెప్పిన దాని ప్రకారం విజయవాడలో కడతానంటున్నారు. ఓకే అని జగన్మోహన్ రెడ్డి అన్నారు అనుకుందాం. విజయవాడలో 30,000 ఎకరాలు ఎక్కడ ఉంటుంది? అది చెప్పే ముందు ఉండాలండి. అది చెప్పే ముందు ఉండాలి. మాట అన్నాక మాటే. విజయవాడ అన్నారు, 30,000 ఎకరాలు అన్నారు జగన్మోహన్. నూజివీడి పక్కకు పోవచ్చు, ఇంకొద్ది ముందుకు పోవచ్చు, లేకుంటే ఇన్ బిట్వీన్ మంగళగిరి విజయవాడ కట్టుకోవచ్చు. లేదంటే అంత లేదనుకోండి, అంత ఇబ్బంది ఎందుకు? మా రాయలసీమలో కడితే మా హక్కు మాకు ఇచ్చిన వాళ్ళని అయిండేవాడు ఆఖరికి. ఆ తిరుపతి ఆ పక్కన కట్టినా మాకు అభ్యంతరం లే, రాయలసీమలో పెట్టినా కానీ. కనుక అతని మనసులో ఏదో ఒక దుర్బుద్ధి, ఒక దురాలోచన ఉంది కాబట్టి విజయవాడలో కడతా అని చెప్పి అక్కడ కట్టాడు. వేరే జిల్లా, అది సేమ్ డిస్ట్రిక్ట్ కూడా కాదు, సరిహద్దు కూడా కాదు. మరి ఎవరిని మోసం చేశారు ఇక్కడ? సో ఇప్పుడు మీదేంది? ఆయన కడుతున్నారు, అక్కడ కడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అవినీతి. ఓకే, ఇప్పుడు మీ స్టాండే తెలియదు కదా. మేము చెప్పాం కదా ఎన్నిసార్లు. మా గతంలో ఉన్నప్పుడు ఆఖరికి ఇది కరెక్ట్ కాదు, ఇది పంటలు పండే భూమి, ఇక్కడ వద్దు, దీని కొద్దిగా భవిష్యత్తు ఉన్న నగరం విశాఖపట్నం పోతే మా లాంటి వాళ్ళు మా రోజులు మా రాయలసీమ పరిస్థితులు అడిగినాం మేమంతా. మా రాయలసీమ సంగతి ఏందని శ్రీబాగ్ ఉడంబడి ప్రకారం మా హక్కులు మాకు అడిగాం మేము. ఆ హక్కుల్లోనే మాకు హైకోర్టు ప్రామిస్ చేశారు. హైకోర్టు వచ్చి ఏర్పాటు చేసి తీసుకెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారు దానికి ఎత్తుకుపోయాడు దాన్ని కర్నూలు నుంచి. ఈరోజు నువ్వు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ ఏంటి? అసలుకి 5-6 రిజర్వాయర్లు, 8 ఎత్తిపోతల పథకాలు, లేకుంటే 8 రిజర్వాయర్లు 6 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి అక్కడ. నంబర్ అటు ఇటు ఎక్కడైనా కానీ నీ వచ్చి నీళ్ళు ఆపడం కోసం రిజర్వాయర్లు కట్టుకొని ఓకే ఉండనివ్వండి. మళ్ళీ ఎత్తిపోతల పథకాలు కూడా హైదరాబాద్ రిజర్వాయర్లు ఉన్నాయి, మనకు పక్కనే ఉన్నాయి, నేను కాదన్నంలే. కానీ సమస్య ఏంటంటే దానికి మళ్ళీ ఎత్తిపోతల పథకాలు నిరంతరం ఆగకుండా పంపులు. అసలుకి డబ్బులు అప్పులు ఎట్లా చేస్తున్నా తెలియదు కానీ నీళ్ళైతే ఆగకుండా కొడతారు. మీరు చూశారు కదా, మీ దాంట్లో నేను చూశాను. ఆ రోజున ఆ గుంతల్లో నుంచి పెద్ద పెద్ద చేపలు వచ్చింది, మీరు కూడా చూపించారు, మేము చూసాం. కనుక చెప్పే మాటలకి అది జరిగే పనికి పొంతన లేదు. రోడ్లు లేవు, 4 రోడ్లు వేసి ఇవే రోడ్లు అంటే ఎట్లా? రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు. అందుకే రైతులు తిరగబడుతున్నారు. అక్కడ నువ్వు గతంలో తీసుకుని ఏం చేయలేకపోయి ఇప్పుడు మాకేం చేస్తావు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అమరావతి అనే దాని గురించి నీకు అంత ఎందుకు? అది నాట్ ఎనీబడీస్ ఇండివిజువల్ ప్రాపర్టీ. సో అమరావతికి వ్యతిరేకం కాదు ఇప్పుడు కూడా మీరు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమా? అసలు అమరావతి ఆ ప్రాంతంలో కట్టడం పేరు ఎంత స్పష్టంగా చెప్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే రాజధాని మాది, రాయలసీమది. మీరు మాతో మాట్లాడాలా? పోన్లే మధ్యలో ఉంటుందని విజయవాడ ఒప్పుకున్నాం. నువ్వు తెచ్చే 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు అందరూ కట్టాలి, మేము కట్టాలి. మీరు ఇప్పుడు 50కి ఏమో 1,00,000 కోట్లు అవుతుంది. మీరు ఆయన లెక్క ఏంటంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకదాని డెవలప్మెంట్ ఎకరాకు అని. అప్పుడు మళ్ళీ 1,50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు. మళ్ళీ ఇంక మనకి 50 అంటాడు ఆయన మంత్రి ఇద్దరు. ఇంకో 50 అంటే 1,00,000 ఎకరాలు, 2,00,000 కోట్లు. 2,00,000 కోట్లకి వడ్డీ ఎంత వస్తుంది సంవత్సరానికి? 1,600 కోట్లు అవుతుంది, 16,000 కోట్లు అవుతుంది. 16,000 కోట్ల రూపాయలు వడ్డీ మేమంతా కట్టాలా? ఉత్తరాంధ్రులు కట్టాలా? పాపం మేము కట్టాలా? మీ రాజధాని కదా, అందరు రాజధాని కదా అది. మరి మా రాజధాని కూడా అడుగుతా ఉన్నాం, ఎందుకు కడతా ఉన్నావు నువ్వు? బయట పెద్ద పెద్ద ఊర్లో కూడా ఆఖరికి ఇంత డబ్బులు లేదే స్క్వేర్ ఫీట్కి, నువ్వేందుకు ఇంత స్క్వేర్ ఫీట్ పెడతా ఉన్నావు? దానికి మతలబ్ ఏంది?
అంటే నేషనల్ హైవే కంటే 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తూ ఉన్నాం. దేనికి? ఎవరి కోసం? భవిష్యత్ అవసరాల కోసం. అంటే ఆయన విజనరీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ముందు ఆలోచించి చేస్తారు పనులని. అవునవును కరెక్టే. ఆయన బహుశా అతని గురించి 30 ఏళ్ళు ఆలోచించుకుంటాడేమో నాకు అనుమానం తప్పనిస్తే జనం గురించి అమరావతి గురించి ఆలోచించి ఉంటాడని అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఆ ఈరోజు రోడ్డు వేస్తూ ఉంటే అదే హై స్టాండర్డ్స్లోనో లేకుంటే ఏ స్టాండర్డ్స్ అన్నా కానివ్వండి, నేషనల్ హైవేస్తో కంపేర్ చేసి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చేమో కానీ 5 ఇంతలు 6 ఇంతలు ఎక్కువ ఉండే అవకాశం లేదు. 5 ఇంతలు 6 ఇంతలు ఎక్కువ ఉందంటే వెనక అక్కడ చెడ్డ ఆలోచన ఉండాలా, లేకపోతే చెడ్డ ప్రాంతంలోనా కడుతూ ఉండాలా. కాబట్టి ఈ డబ్బులను ఎవరు మోయాలి? రాష్ట్రంలో ప్రతి పౌరుడు మోయాల్సిందే. అంతే కదా. అంటే ప్రతి ఒక్క కృష్ణా జిల్లా వాళ్ళు మోయాలి, గుంటూరు జిల్లా వాళ్ళు మోయాలి. పోనీ అక్కడ వాళ్ళు మాత్రమే మోస్తారా? మోయరు. కాబట్టి ఖజానా మొత్తం అక్కడ అప్పుల్లో ముంచే పరిస్థితుల్లో నువ్వు చేస్తా పోతావు.